పాకిస్తాన్ సిగ్గు తీయడానికి ఇతరులు అక్కరలేదు. పాకిస్తాన్ సిగ్గు పాకిస్తానే తీసుకుంటుంది. అయినా డకోటా పాకిస్తాన్కి కాస్త సిగ్గు మిగిలి ఉంటే కదా తీయడం తీసుకోవడం అనేది ఉంటుంది. లేనప్పుడు ఏముంటుందంటారు? పాకిస్తాన్ మిలిటరీ జనరల్ ఆసిమ్ మునీర్ మనకు బాగా తెలిసిన వాడే కదా. పహల్గాం నీచదాడి సందర్భంగా ఇతడి పేరుని మనం రిపీటెడ్ గా విన్నాం కదా. ఈ దాడికి కారణం ఇతడే అంటూ. ఇతడిని మౌలానా ఫజ్లుర్ రెహమాన్ అనే అతడు పైనుండి కిందికి, కింది నుండి పైకి కడిగి పడేశాడు మొన్న. ఏయ్ మునీర్, నీకు కూడా రాజకీయాలు చేయాలని ఉంటే నీ మిలిటరీ యూనిఫామ్ తీసిరా, ఎన్నికల్లో పాల్గొని చూడు, నీకు నీ యూనిఫామ్ కి ఎన్ని ఓట్లు పడతాయో తెలుస్తుందప్పుడు అంటూ ఓపెన్ గా సవాల్ విసిరాడు. అంటే ఓరి ముష్టి ఎదవా, మిలిటరీ వాడిగా ఉండక నీకు రాజకీయాలు ఎందుకురా అన్నాడు అని అర్థం. పాకిస్తాన్ లో మిలిటరీ రాజకీయాలని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది. ఇన్ఫ్లుయెన్స్ కాదు, తానే స్వయంగా రాజకీయాలను పొయ్యిలోంచి పెనంపైకి, పెనంపై నుండి పొయ్యిలోకి దొర్లిస్తూ ఉంటుంది. పేరుకు పాకిస్తాన్ కి ఓ పిఎం, ఓ పార్లమెంటు, ఓ అధ్యక్షుడు అని ఉంటారు గాని ఫైనల్ గా ఆట మొత్తం మిలిటరీ చీఫ్లు ఆడుతూ ఉంటారు. ఈ విషయంగా ఫజ్లుర్ రెహమాన్ కి కారం పూసుకున్నట్టు మండినట్టుంది. అందుకే నీకు దమ్ముంటే డ్రెస్ విప్పేసి వచ్చి ఎన్నికల్లో నిలబడి చూడు, నీ ముఖానికి ఎన్ని ఓట్లు పడతాయో, నీకున్న కెపాసిటీ ఎంతో నీకే తెలుస్తుంది అన్నాడన్నమాట. ఆదివారం రోజు పాకిస్తాన్ లో ఓ బహిరంగ సభ జరిగింది. ఈ సభలో లెఫ్ట్ వింగ్ నాయకుడు జమియత్ ఉలేమా ఏ ఇస్లాం ఎఫ్ అనే సంస్థ నాయకుడు ఫజ్లుర్ రెహమాన్ ఇలా అసీం మునీర్ ని వాయించుకున్నాడు ఓపెన్ గా. ఆదివారం రోజు పాకిస్తాన్ లో ఓ బహిరంగ సభ జరిగింది. ఈ సభలో జమియత్ ఉలేమా ఏ ఇస్లాం ఎఫ్ అనే సంస్థకు చెందిన నాయకుడు ఫజ్లుర్ రెహమాన్ ఇలా అసీం మునీర్ ని వాయించుకున్నాడు ఓపెన్ గా. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. కానీ అసీం మునీర్ లాంటి వాళ్ళకి ఇలాంటి మాటలు సరిపోవు. గొడ్డుకు దెబ్బ లాంటి ఓ దెబ్బ సరిపోదు. అవి మారే జన్మలు కానే కాదు. పహల్గాం అటాక్ కి కొద్ది ముందు ఈ అసీం మునీర్ ఏం మాట్లాడాడో మీకందరికీ గుర్తుండే ఉంటుంది కదా. భారత్ లోని హిందువులు, ముస్లింలు వేర్వేరు సంస్కృతులకు చెందినవారు, మనది ద్విజాతి సిద్ధాంతం అంటూ మన దేశంలోని మతాల మధ్య అగ్గిపుల్ల వేసే మాటలు మాట్లాడాడు. కాశ్మీర్ మా ప్రాణం, జుగ్లార్ వేన్, మేము ఎప్పటికీ అది మరువం అన్నాడు. కాశ్మీర్ కోసం ఇప్పటికి 3 యుద్ధాలు చేశాం, అవసరమైతే 10 యుద్ధాలైనా చేస్తాం అన్నాడు. ఇతడు ఇలా వాగిన సరిగ్గా వారానికే పహల్గాం దాడి జరిగింది. తన మాటలు నిజం చేసుకోవడానికే ఈ దాడిని జరిపించాడు అన్నంత సరిగ్గా సరిపోయింది ఇదంతా. తర్వాత ఇప్పటికే 3 యుద్ధాలు చేశాం, అవసరమైతే మరో 10 యుద్ధాలు చేస్తాం అన్నాడు కదా. మరి ఆపరేషన్ సింధూర్ లో రారా మియా అంటూ ఇరగదీసి కొట్టింది భారత్ కొట్టిన కొట్టుడికి కళ్ళు తేలేసింది పాకిస్తాన్. ఆపరేషన్ సింధూర్ యుద్ధం జరుగుతున్నంత సేపు ఈ మునీర్ ఏ కలుగులో దాక్కున్నాడో కూడా తెలియదు. తన ఫ్యామిలీని మాత్రం సేఫ్ గా యూకేకి, యుఎస్ కి పంపించుకున్నాడు. డబ్బింగ్ మాత్రం ఎలా చెప్పాడు? ఇప్పటి వరకు 3 యుద్ధాలు చేశాం, అవసరం అయితే మరో 10 యుద్ధాలు చేస్తాం అంటూ. యుద్ధం చేసిన ప్రతిసారి ఏం జరిగిందో పాకీ ప్రజలకు మహా బాగా తెలుసు. ప్రతిసారి భారత సైన్యం పాకీ సైన్యాన్ని పరిగెత్తించి కొట్టింది అన్న సంగతి తెలుసు. భారత్ ఇలా పాకిస్తాన్ ని ప్రతిసారి ఇరగదీయడం వల్లనే కదా జుల్ఫికర్ అలీ భుట్టో భారత్ ని యుద్ధంలో గెలిచేంత సీన్ తమకు లేదు, తమ దేశానికి లేదు, కాబట్టి 1000 ఏళ్ల యుద్ధం అంటూ ప్రకటించాడు. అంటే భారత్ ని గెలవాలి అంటే 1000 ఏళ్లు యుద్ధం చేయాల్సి ఉంటుంది అని ఇతడు అప్పుడే తల వంచాడన్నమాట. నెక్స్ట్ జియా ఉల్ హక్ అనేవాడు కూడా భారత్ ని యుద్ధంలో మనం ఎక్కడ గెలుస్తాం, అది మనతో అయ్యే పనే కాదు గాని భారత్ ని అనేక విధాలుగా దొంగ దెబ్బలు తీయాలి, 1000 రకాలుగా దెబ్బ కొట్టాలి అన్నాడు. బ్లీడ్ ఇండియా విత్ 1000 కట్స్ అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు జియా ఉల్ హక్. అందువల్లే భారత్ ని గెలవలేము ఎప్పటికీ అని 1000 ఏళ్లు లేదా 1000 యుద్ధాలు కావాలి పాకిస్తాన్ భారత్ ని గెలవాలి అంటే అని వీళ్ళిద్దరూ కూడా చెప్పారు. ఎందుకు అంటే భారత్ తో చేసిన యుద్ధాల వల్ల వీరికి ఈ అనుభవం వచ్చిందన్నమాట. అయితే ట్విస్ట్ ఏమిటి అంటే పాకిస్తాన్ 1000 యుద్ధాలను టార్గెట్ గా పెట్టుకుని భారత్ తో గెలుక్కుంటే భారత్ అలా చూస్తూ ఊరుకుంటుందా? భారత్ సైనిక, ఆయుధ, ఆర్థిక రంగాలలో పాకిస్తాన్ నెత్తిపైన కాలు పెట్టి పాతాళానికి తొక్కుతూ తాను మాత్రం పైకి ఎదిగిపోతూ ఉంది. సో భారత్ని గెలవాలి అంటే 1000 ఇయర్స్, 1000 కట్స్ సిద్ధాంతాలు కాదు, వీళ్ళు దాన్ని మార్చుకోవాలి. ఇప్పుడు 10,000 ఇయర్స్ లేదా 10,000 కట్స్ అని పెట్టుకోవాలి. ఇదన్నమాట సంగతి. అంటే పాకిస్తాన్ 1000 ఏళ్లు భారత్ని దెబ్బతీయడం కోసం గోతికాడి నక్కలాగా, రేబీస్ కుక్కలాగా భారత్ చుట్టూ తిరుగుతూ ఉంటుందన్నమాట. మరి దీనివల్ల ఏం జరుగుతుంది అంటే తన గురించి తాను మర్చిపోతుంది, దేశం అంటే ప్రజలు అన్న సంగతి మర్చిపోతుంది, ప్రజల అభివృద్ధి, సంక్షేమం లాంటివన్నిటినీ మర్చిపోతుంది, వదిలేస్తుందన్నమాట. కేవలం భారత నామ జపం చేస్తూనే తిరుగుతూ ఉంటుంది. మరి ఈ 77 ఏళ్లుగా పాకిస్తాన్ ఇలానే చేస్తుంది కాబట్టి అది అడుక్కు తినే స్థితికి ఇప్పటికే చేరిపోయింది. ఇక పాకిస్తాన్ లక్ష్యం భారత్ కోసం 1000 ఏళ్లు. ఇవే 1000 ఏళ్లు గడిచేసరికి పాకిస్తాన్ రూపురేఖలు ఎలా ఉండాలి? ఆకలి ఆకాశమెత్తుకు పెరిగిపోయి
తమలో తామే కానిబాల్స్ గా అయిపోతారన్నమాట. మరి పాకిస్తాన్ లో కూడా ఇదంతా అర్థమైన వాళ్ళు ఒకరో ఇద్దరో ఉంటారు కదా. ఉన్నవారికి అయితే ఇదంతా బాగా అర్థమవుతుంది. అర్థమైన వారికి ఎంత కోపం రావాలి. అలా కోపం వచ్చి ఆ కోపం అంతా కక్కాడు ఫజ్లుర్ రెహమాన్. ఇప్పుడు ఇతను బహిరంగ సభలో ఏం మాట్లాడాడు అంటే, సైన్యం కోసం స్పష్టంగా నిర్వచించబడిన పాత్ర ఉంది. సైన్యం తన పరిమితుల్లో ఉండాలే తప్ప రాజకీయాలను ప్రభావితం చేయకూడదు. కానీ అసీం మునీర్ అండ్ మిలిటరీ పాకిస్తాన్ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటోంది. ప్రభుత్వాలను ఎన్నుకోవడం, ప్రభుత్వాలను రద్దు చేయడం ఇక్కడ సైన్యం చేస్తోంది. కానీ మీకు కావలసిన వారికి ప్రభుత్వాన్ని ఇవ్వటం లేదా ప్రభుత్వాన్ని తొలగించడం, ఎవరు ప్రభుత్వం నడపాలి, ఎవరు వైదొలగాలి అని నిర్ణయించడం మీ పని కానే కాదు అన్నాడు. పాపం ఫజ్లుర్ రెహమాన్ పాకిస్తాన్ మిలిటరీని, దాని జనరల్ ని పెట్రోల్ తో బాగానే కడిగాడు గాని పాకిస్తాన్ రాజకీయాల చరిత్ర అంతా పాకిస్తాన్ మిలిటరీ చేతిల్లోనే కీలుబొమ్మగా పనిచేస్తూ వచ్చింది. 1958లో పాకిస్తాన్ లో మార్షల్ లా విధించి అప్పటి అధ్యక్షుడు ఇస్కందర్ మీర్జాను తొలగించి ఫీల్డ్ మార్షల్ అయూబ్ ఖాన్ అధికారాన్ని తీసుకున్నాడు. తర్వాత 1977లో కూడా ఇలాగే అప్పటి జుల్ఫికర్ అలీ భుట్టోని, ఇతను ఎలక్షన్లలో న్యాయబద్ధంగా ఎలక్ట్ అయిన వాడే, ఇతడి పైన ఓ కేసు పెట్టి అతడిని ఉరిశిక్ష వేసి చంపి అతడి అధికారాన్ని హస్తగతం చేసుకున్నాడు అప్పటి మిలిటరీ జనరల్ జియా ఉల్ హక్. ఆ తర్వాత 1999లో కూడా నవాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని కూల్చేసి అప్పటి ఆర్మీ చీఫ్ పర్వేజ్ ముషరఫ్ తాను అధికారాన్ని తీసుకున్నాడు. ఇలా పాకిస్తాన్ చరిత్ర అంతా ఎన్నికల్లో గెలిచి రూల్ చేసే ప్రభుత్వాలను పడగొట్టి తాము అధికారం పొందిన మిలిటరీ చీఫ్ల స్టోరీయే ఉంటుంది. ఇప్పుడు కూడా చూడండి, పాకిస్తాన్ పేరు రాగానే దాని పిఎం షాబాజ్ షరీఫ్ కంటే ముందు ఆసిం మునీర్ అనేవాడి పేరు వినబడుతోంది. విదేశీ పర్యటనలు చేయడం, దేశంలో రాజకీయ చర్చలు చేయడం, నిర్ణయాలు చేయడం అన్నింటిలో అతడి పేరే వినబడుతూ ఉంది. అందుకే బాగా కాలిన ఫజ్లుర్ రెహమాన్, ఒరే సన్నాసి, నీ మిలిటరీ డ్రెస్ విప్పి వచ్చి ఎన్నికల్లో పోటీ చేయరా, అప్పుడు నీ బతికేంటో తెలుస్తుంది అన్నాడన్నమాట. కరెక్టే అన్నాడు కదా. ఇతను మరో ముఖ్య విషయం గురించి కూడా ఇదే స్టేజీ పై నుండి మాట్లాడాడు. అది ఏంటి అంటే, పాకిస్తాన్ లో టెర్రరిస్టులు వందల సంఖ్యలో ఉన్నారు. తర్వాత ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బలూచిస్తాన్ ప్రాంతాలలో వేర్పాటు ఉద్యమం తీవ్ర స్థాయిలో రగులుతూ ఉంది. ఇందుకు కారణం కూడా టెర్రరిస్టులే అని పాకిస్తాన్ మిలిటరీ అంటోంది. మరి ఈ టెర్రరిస్టులను ఎలా ఎదుర్కోవడం అనే విషయంగా పాకీ ప్రభుత్వానికి గాని పాకీ మిలిటరీకి గాని అర్థం కావడం లేదు. కాబట్టి వాళ్ళు ఏం చెప్పారంటే, ప్రజలే ఆయుధాలు చేతబట్టి టెర్రరిస్టులను ఎదుర్కోవాలి అంటూ చెప్పారు. ఈ మధ్యనే చెప్పారు. అంటే టెర్రరిస్టులను మేము ఏమీ పీకలేకపోతున్నాం, మీరే ఏదో ఒకటి చేయండర్రా అని ప్రజలకు కత్తులిచ్చారన్నమాట. దీన్ని కూడా ఈ సందర్భంగా ఫజ్లుర్ రెహమాన్ తీవ్రంగా విమర్శించాడు. ఇలా ప్రజలకు ఆయుధాలు ఇవ్వడం వల్ల వీరు టెర్రరిస్టులను లేపేయడం మాటేమో గాని తమలో తామే పొడుచుకుని చేస్తారు. ఇప్పటికే పాకిస్తాన్ హింసతో రక్తపాతంతో తడిసిపోతూ ఉంది. ఇక ప్రజలు అంతా ఆయుధాలు పడితే దేశం శవాల దిబ్బ అవుతుంది. ఏం వెర్రిపుచ్చకాయ ఆలోచనలు రా మీవి, ఛీ అని ఆసిం మునీర్ అండు వాడి మిలిటరీని చీత్కరించుకున్నాడు ఫజ్లుర్ రెహమాన్. ఇతను ఇదే సభలో భారత్ని గురించి కూడా ప్రస్తావించాడు. ఒరే అసీం మునీర్, అటు చూడు, భారత్ ఎలా వెలిగిపోతూ ఉందో. రెండు దేశాలకు ఒకేసారి స్వతంత్రం వచ్చింది. కానీ ఈ రోజు భారత్ ఎక్కడ ఉంది, మనం ఎక్కడ ఉన్నాం? భారత్ గ్లోబల్ పవర్ గా ఎదుగుతూ ఉంటే మనం అడుక్కు తినే స్థానంలో పోటీ పడుతూ ఉన్నాం అన్నాడు. ఇలా ఎవరు గడ్డి పెట్టినా పాకిస్తాన్ కి గానీ దాని మిలిటరీ చీఫ్ కి గానీ సిగ్గొస్తుందంటారా? నాకైతే డౌటే. ఈ వీడియో గానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.